ఇక మిగతా వార్తల్లోకి వెళ్దాం. బాండ్లు చూపి బాబును నిలదీయండి, రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపు. సూపర్ సిక్స్తో సహా 143 హామీలు అమలు చేశామంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్న వైఎస్ జగన్. మీ తప్పు ఎత్తి చూపితే భూస్థాపితం చేస్తారా, ఇది ప్రజాస్వామ్యమేనా అంటూ నిలదీసిన జగన్. టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ అడిగితే తాడదీస్తాం, మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు. పోలవరం బనకచర్లను ఇష్యూ చేయాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు. ఏదో హత్యలు చేయవచ్చని చెబుతున్నారా అంటూ చంద్రబాబు గారి వ్యాఖ్య. దానికి ఈనాడు వాళ్ళు జగన్ గారు నిన్న చేసిన వ్యాఖ్యలకి మరి ఎంత ఘోరంగా వక్రీకరిస్తున్నారంటే, చివరికి ఆ పత్రిక ఈ తేజాపా వారిని నరుకుతానన్నాడంటే మంచిదే కదా అని అన్నారంట. ఎంతకంటే ఘోరం, ఇంతకంటే అన్యాయం అని తీరా చూస్తే రఫా అన్న బోర్డు పెట్టింది, ఆ ప్లకార్డు పట్టుకుంది టీడీపీ ఆయన అంట. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ, ఆయనకి టీడీపీ సభ్యత్వం కూడా ఉందంట. జగన్ గారు అదే సినిమా డైలాగ్ కదా అని సరదాగా అంటే దాన్ని చిత్రీకరించి మరి చంద్రబాబు గారు గతంలో ఎస్పీని వాళ్ళని ఒక వీడియో కూడా ఉంది, అది కూడా ఒకసారి చూసిన తర్వాత మిగతా వార్తలు కూడా వెళ్ళిన తర్వాత చర్చలోకి వెళదాం. ఒకసారి ఆ వీడియో వేయండి దయచేసి. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడన్నీ హితవచనాలు, అసలు ఏమి జరగనట్లు. తీరా చూస్తే ఉదాహరణకి కీచక రాజ్యం ఆగని అఘాయిత్యాల పర్వం అంటూ కొద్ది రోజుల క్రితం సాక్షిలో డీటెయిల్డ్గా ఒక వార్త వచ్చింది. బాలికలు మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం కల్లోలం. 188 ఈ ఏడాదిలో అత్యాచారాలు జరిగినాయట. 15 రేప్ చేసిన అనంతరం హత్యలు కూడా చేశారట. వాటన్ని అంతేకాకుండా 766 మందిపై వైసీపీ వారిపైన దాడులు జరిగినాయి. 300 అనేక మంది హత్యలు, కరెక్ట్ ఫిగరు నా దృష్టికి లేదు, నా దగ్గర లేదు కానీ బట్ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు హత్యలు గురైతే వాటి గురించి. అంతేకాకుండా నిన్న జగన్ గారు చెప్పారు కదా, సాక్షి ఆఫీసుల మీద అంత ఘోరంగా దాడులు చేసిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళేనని ఓపెన్గా ఆయన ఆధార సహితంగా చూపిస్తే దాని మీద కామెంట్ చేయలేదు. పైగా ఇప్పుడు హత్యలు చేయాలని చెబుతున్నారని ఆయన అంటాం, దాన్ని వక్రీకరించి ఈనాడు వారు రాయటం. మరి ఎటువైపు వెళ్తుందో ఈ సమాజం ఏంటో అర్థం కాకుండా ఉంది.